ఇంట్లో ఈశాన్య మూలకు రాగి చెంబు పెట్టవచ్చా? ఒకవేళ రాగి చెంబులో నీళ్లు పెడితే ఎలాంటి సందర్భంలో పెట్టాలి, ఎలాంటి సందర్భంలో పెట్టకూడదు? అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఇంట్లో ఎక్కడ పెట్టాలి, ఫ్లోర్ మీద వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఈ వీడియోలో చర్చ ఉంటుందండి. మీరు చూడండి, ఇది ఈశాన్యం అన్నమాట. ఇది ఈశాన్యం. ఇంట్లో ఈశాన్యం గురించి చెప్తూ ఉన్నానండి. ఇంట్లో ఈశాన్య మూలకు అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, ఇక్కడ రాగి చెంబు పెట్టి దీంట్లో వాటర్ పెడుతూ ఉంటారు. మరి వాటర్ పెట్టడం తప్ప అంటే వాటర్ పెట్టడం తప్పు కాదు, వాటర్ పెట్టడం తప్పు కాదు. కానీ ఈశాన్య మూలకు వచ్చేసి మనం ఇక్కడ రాగి చెంబులో నీళ్లు పెట్టేసరికి అది విపరీతంగా బరువుగా మారిపోతూ ఉంటుంది. అక్కడ ఈశాన్యంలో బరువు పడుతుంది. కాబట్టి అక్కడ ఎలాంటి సందర్భంలో పెట్టాలి? ఈశాన్య మూలకు కనీసం మనం ఊడ్చిన చెత్త కూడా ఉండడానికి వీలు లేదండి. అది ఈశ్వరుడి స్థానము అని ఎందుకు చెప్తున్నాము అంటే, అక్కడ బరువు వేయడానికి వీలు లేదు, ఈశ్వరుడి స్థానం కాబట్టి పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశము. మరి ఇక్కడ ఊడ్చిన చెత్త కూడా అక్కడ వేయడానికి వీలు లేదు, దానివల్ల బరువు పెరుగుతుంది. ఇంట్లో ఉన్న చెత్త వేయడమే బరువు పెరుగుతుంది. అలాంటి అప్పుడు మన రాగి చెంబులో నీళ్లు పెట్టామనుకోండి, విపరీతంగా బరువు పెరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి. ఇప్పుడు మీరు గమనించండి, ఇది ఇల్లు అనుకుందాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం జనరల్గా ఇది ఇంటి కాంపౌండ్ అని మనం పరిశీలించినప్పుడు ఈ కాంపౌండ్లో మూలకి ఏమొస్తుందండి? ఈ కాంపౌండ్లో మూలకి ఏమిస్తాము అని అంటే, మనం ఇక్కడ సంప్ ఇస్తాము, ఇక్కడ బోర్ ఇస్తాము. బోరు కానీ సంపు కానీ ఈశాన్య ప్రాంతంలో లోపలికి నెట్టి పెట్టేస్తాము, లోపలికి పెట్టేస్తాం. బోర్ లోపలికి తీస్తాము, పైకి మనం వేయం కదా, లోనికి వేస్తూ ఉంటాం. బోర్ అనగానే బావి కూడా లోనికి వేస్తూ ఉంటాం, సంపు కూడా లోనికి వేస్తూ ఉంటాం. అంటే ఈశాన్య మూలంలో పైకి ఏది పెట్టినా బరువుగా ఉంటుంది, అక్కడ బరువు వేయడానికి వీలు లేదు. ఈ విధంగా కాంపౌండ్లో మనం ఎలా ఇస్తాం? లోనికి వేస్తాం. సో మరి అదే ఇంటి ఈశాన్యం అనుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ కూడా లోనికి వేయాలి అండి. అంటే ఎలా చేయాలి సార్ అంటే, మీరు రాగి పాత్రలో పెట్టినప్పుడు దానిని ఫ్లోర్ నుంచి కిందికి వేయండి, ఇలా ఫ్లోర్ నుంచి కిందికి వేయండి. అప్పుడు అక్కడ బరువు పడదు, అక్కడ బరువు తీసుకోదు. అదే మీరు రాగి చెంబు ఎంత లోతుగా పెడతారో అంత లోతుగా కట్ చేసి లోపల పెట్టేయండి. మీరు ఏ పాత్రలో పెడతారో ఆ పాత్ర అంత లోతుగా లోపలికి తీసి పెట్టండి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, అప్పుడు ఫలితాలు అద్భుతంగా వస్తాయి. ఎందుకు అంటే అక్కడ బరువు అనేది లేదు, అక్కడ బరువు పడదు. అదే కనుక మీరు రాగి చెంబులోనే డైరెక్ట్ పెట్టేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది స్వామి? అక్కడ బరువు విపరీతంగా పెరిగిపోతుంది. సార్ బాగానే చెప్పారు, గ్రౌండ్ ఫ్లోర్ అంటే కాస్త లోతుగా తీసుకొని 3-4 ఇంచెస్ లోతుగా తీసుకొని పెట్టేస్తాం సార్. మరి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో పరిస్థితి ఏంటి? అది కూడా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏమవుతుంది? మీ స్లాబ్కు మీ మార్బుల్కు మధ్య మినిమం 2-3 ఇంచెస్ గ్యాప్ ఉంటుందండి. సో అది ఆ 2-3 ఇంచెస్ గ్యాప్ లోతుగా ఉంటుంది చూడండి, దాన్ని కట్ చేయండి. దాన్ని అంటే ఇంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే కానివ్వండి, లేదా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయినా కానివ్వండి, ఆ ఏరియా మార్బుల్ కట్ చేయండి. సో మీరు ఏ పాత్రలో పెడతారో ఆ పాత్ర కట్ చేయండి. మీరు స్క్వైర్లో పెడతారనుకోండి, ఇంత కట్ చేసేయండి. సో ఎలాగో 2-3 ఇంచెస్ గ్యాప్ ఉందనుకోండి, ఆ 2-3 ఇంచెస్ కట్ చేసి ఆ మార్బుల్ తీసేయండి. అక్కడ మాత్రమే అంటే ఫ్లోర్ లెవెల్, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫ్లోర్ లెవెల్లోనే ఉండాలి, గ్రౌండ్లో కూడా ఫ్లోర్ లెవెల్లోనే ఉండాలి. ఫ్లోర్కు పైకి రావడానికి వీల్లేదండి. సో ఇక్కడ కూడా స్లాబ్ ఉంటుంది, మార్బుల్ ఉంటుంది కదా, ఈ ఫ్లోర్ లెవెల్లోనే ఉండాలి. మీరు ఏ ఆకారం అంటే ఆకారం, మీకు ఏ పాత్ర అంటే ఆ పాత్రలు దొరుకుతూ ఉంటాయి. మీరు ఈ స్క్వేర్లో తీసుకోండి లేదా రౌండ్గా తీసుకోండి, మీరు ఎలా కట్ చేసుకుంటే అలాంటివి మీకు పూజా స్టోర్లలో దీని అవసరాన్ని బట్టి పాత్రలు వచ్చేస్తూ ఉంటాయి మార్కెట్లో. సార్ మార్కెట్లో దొరకవు కదా అని కాదు, మీ అవసరం ఉంటే మార్కెట్లో తయారు చేయడం జరుగుతుంది, వెరీ ఈజీ. సో అందుకే ఏం చెప్తున్నాను మీకు అంటే, మీరు ఇక్కడ కట్ చేసి మాత్రమే పెట్టండి. దీంట్లో కట్ చేసి మాత్రం పెట్టినప్పుడు ఏమవుతుంది? అది బ్యాలెన్స్ అవుతుంది, పెట్టకూడదని కాదు. సో మీరు కనుక ఇది కట్ చేయకుండా ఫ్లోర్ మీద పెట్టారనుకోండి, ఇంటికి ఈశాన్య దోషం ఏర్పడుతుంది, యజమాని మీద ప్రభావం చూపుతుంది, యజమాని పెద్ద కుమారుడు మీద ప్రభావం చూపుతుంది. ఎందుకు అంటే అది విపరీతమైన బరువుగా వెళ్ళిపోతూ ఉంటుందండి.
చూస్తే చిన్నగా ఉంటుంది, బరువు విపరీతంగా ఉంటుంది. సార్ మేము రోజు పూజ చేసి ఇక్కడ రాగి చెంబులో నీళ్లు పెడుతున్నాం సార్, వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే పెడుతున్నాం, అందరు పెడుతున్నారని మేము కూడా పెడుతున్నాం, కానీ ఏమీ ఫలితం లేదు సార్, రివర్స్ ఫలితాలు వస్తాయి సుమా. మీరు పెట్టకుండా ఉన్నా పర్వాలేదు, పెడితే మాత్రం ఫ్లోర్ లోపలికి పెట్టేసేయండి, దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే నీటిని లోనికి పెట్టండి. సో పైన పెడితే అది వెయిట్ పడుతుంది. సార్ ఒకవేళ పైన పెట్టాలి అంటే ఎలాంటి, ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, సో కొంతమంది ఇక్కడ వాటర్ ట్యాంక్ని ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా సో ఇట్లా రింగ్స్ వేస్తూ ఉంటారండి పైకి, లేదా డ్రమ్ములు వేస్తూ ఉంటారు, ఒక ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కూడా వాటర్ పట్టుకొని ఈశాన్య మూలకు పెడుతూ ఉంటారు, అది కూడా తప్పండి. దానివల్ల ఏమవుతుందంటే ఈశాన్య దోషం ఏర్పడుతుంది, ఆశించిన ఫలితాలు ఉండవు, నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ముతో ఏమో వెయిట్ పడిపోయింది, లేదా రింగ్స్ లాగా వేస్తూ ఉంటారు, లేదా కాంక్రీట్తో హౌస్ లాగా కడుతూ ఉంటాం. వాస్తవంగా సంప్ అనేది ఇక్కడ లోపలికి ఉంటుంది, కానీ మనం ఏం చేసాము, పైకి కడుతున్నాం, అది సంపు కాదు, పైకి కట్టాము అంటే అది హౌస్ లాగా అయిపోతుంది, వెయిట్ పడుతూ ఉంటుంది. మీరు హౌస్ కట్టినా తప్పే, తర్వాత ఏదైనా డ్రమ్ముల్లో ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వాటర్ నిల్వ చేసినా తప్పే. సో ఇక్కడ పెట్టడానికి వీలు లేదండి, ఇక్కడ ఆ ప్రాంతము తీసుకోదు బరువును. మరి ఫ్లోర్ మీద ఎక్కడ పెట్టాలి అని అంటే ఇక్కడ పెట్టుకోండి కాస్త పర్వాలేదు, ఇక్కడ పెట్టుకోండి పర్వాలేదు, ఇక్కడ పెట్టుకోండి పర్వాలేదు, ఇక్కడ పెట్టుకోండి పర్వాలేదు, ఇక్కడ పెట్టుకోండి పర్వాలేదు, కానీ ఈ ఏరియాకు పోకూడదండి, మరియు ఈ ఏరియాకు మరీ కార్నర్కు రాకూడదు, ఈ లైన్లో పెట్టడానికి వీలు లేదు, ఈ లైన్లో అసలు పెట్టడానికి వీలు లేదు. సో పెట్టే ప్లేసులు ఇది 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 మాత్రమే అన్నమాట. సో అక్కడ మీరు హౌజులు కట్టుకోవచ్చు. సో పైకి హౌజ్ లాంటి ప్లేస్ కట్టుకోండి, లేదా సో ప్లాస్టిక్ డ్రమ్ముల్లో పెట్టి వాటర్ని నిల్వ చేసుకోండి. ఈ ఏరియాలు తీసుకుంటాయి, కానీ ఈ ఏరియా తీసుకోదు, ఈ ఏరియా కూడా ఇక్కడ వరకు తీసుకోదు, ఇక్కడ కూడా లైట్ వెయిట్ మాత్రమే అండి. సో అది మీరు గమనించి వాటర్ ట్యాంక్ ఫ్లోర్ మీద ఈ విధంగా పెట్టండి. సార్ అలా ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఏ విధంగా పెట్టాలి, సో దాన్ని కూడా చెప్తాను చూడండి. ఇది ఇంటి మీద అనుకుందామండి, ఇంటి పైన భాగమే చెప్తున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది సౌత్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. సో మీరు ఈ ప్రాంతంలో మాత్రమే, స్లాబ్ మీద ఈ ప్రాంతంలో మాత్రమే వాటర్ ట్యాంక్ పెట్టాలి అండి. సో ఈ ఏరియాలో ఎక్కడ పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎందుకు పెట్టాలంటే బరువు రీత్యా వాటర్ ట్యాంక్ ఇక్కడ పెట్టవచ్చు. సో మీరు ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ కూడా పెట్టుకోండి, తప్పు లేదు. సార్ మేము సౌత్కు పెడతాం ఓకే, వెస్ట్కి పెడతాం ఓకే, కానీ ఇక్కడ ఏమైనా పెంట్ హౌస్ ఉందనుకోండి, లేదా ఇక్కడ ఒక రూమ్ ఉందనుకోండి, అప్పుడు సౌత్కి పెట్టుకోండి, వెస్ట్కి పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. లేదా సార్ రూమ్ కట్టేసి రూమ్ మీద పెడతాము అంటే ఆ రూమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇది రూమ్ అనుకుందాం, సపోజ్ ఇది రూమ్ అనుకుందామండి, ఈ రూమ్ మీద పెడదామంటే రూమ్ మీద పెట్టేసుకోండి, తప్పేమీ లేదు. లేదు సార్ ఫ్లోర్ మీదనే, అంటే మా యొక్క ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీద పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ఏరియాకి రండి, ఈ ఏరియాలో పెట్టే విధానం కూడా ఉందండి. ఏం చేయాలి అంటే డైరెక్ట్ స్లాబ్ మీద పెట్టడానికి వీల్లేదండి. మీరు ఏం చేయండి అంటే 4 డమ్మీ పిల్లర్స్ కట్టుకోవాలి. 4 డమ్మీ పిల్లర్స్ అండి, ఇక్కడో పిల్లర్, ఇక్కడో పిల్లర్, ఇక్కడ ఈ డమ్మీ పిల్లర్స్ 4 డమ్మీ పిల్లర్స్ మీద స్లాబ్ వేసుకొని వాటర్ ట్యాంక్ ఇలా పెట్టుకోవడం శ్రేష్టం అన్నమాట. అంతేగాని డైరెక్ట్ ఫ్లోర్ మీద పెట్టడానికి వీలు లేదు. సో డమ్మీ పిల్లర్స్ వేసుకొని మీద పెట్టేసుకోండి. తీసుకొచ్చి ఈ కార్నర్లో కూడా పెట్టకూడదండి, ఈ చుట్టూ మనం ఇలా తిరిగే విధంగా ఉండాలి, దీని చుట్టూ తిరిగే విధంగా మాత్రమే ఉండాలి. ఇలాంటి సందర్భంలో వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు. మరొక పాయింట్ అండి, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇంటికి స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ ఉంటాయి, ఇది హైట్ ఉంటుంది, ఇక్కడ కూడా స్టెప్స్ ఉంటాయండి, ఇక్కడ కూడా హైట్ ఉంటుంది, ఇక్కడ కూడా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ చూడండి, ఈ స్టెప్స్ మీద ఏం చేస్తాము మనము, సో ఈ వాటర్ నుంచి సేవ్ చేయడానికి పైన షెడ్ లాగా వేస్తాం, పైన ఇక్కడ కానీ వేస్తూ ఉంటాం. సో అది ఎంత ఉంటుంది, 7 ఫీట్ల వరకు ఉండొచ్చు, లేదా 6.5 ఫీట్ల వరకైనా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ ఆల్రెడీ హైట్ వచ్చేసింది కాబట్టి దీన్ని మించిన హైట్ ఇక్కడ ఉండాలి. అంటే ఇది ఇప్పుడు సపోజ్ ఇది 7 ఫీట్లు తీసుకున్నారనుకోండి, 7 ఫీట్ల 3 ఇంచులన్నా ఇక్కడ ఉండాలి. ఇది 7 ఫీట్లు తీసుకుంటే 7 ఫీట్ల 3 ఇంచులన్నా ఇలా ఉండాలి. సార్ అంత హైట్ ఎలా దొరుకుతుంది అని అంటే మీరు ఒక హౌస్ లాగా కట్టుకోండి, కాంక్రీట్తో కట్టుకోండి, సిమెంట్ కాంక్రీట్ ఇసుకతో కట్టుకోండి, అప్పుడు అది హౌస్లా వస్తుంది. లేదు సార్ మేము ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కట్టుకుంటాం సార్, సింటెక్స్ లాంటి వాటిలో వేస్తాము అంటే కింద గద్ద కట్టుకోండి, 4 డమ్మీ పిల్లర్స్ వేయండి, డమ్మీ పిల్లర్స్ మీద స్లాబ్ వేయండి, స్లాబ్ మీద మీరు ట్యాంక్ పెట్టుకోండి. అది ఎలా ఉండాలి, దీనికన్నా ఇటువైపు స్టెప్స్ ఉన్నాయనుకోండి, దీనికన్నా 3 ఇంచెస్ మినిమం హైట్ ఉండాలి, దీనికన్నా 3 ఇంచెస్ మినిమం హైట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ అవుతుంది, ఇంటి మొత్తాన్ని అది బ్యాలెన్స్ చేస్తుంది. లేదా ఇక్కడ పెంట్ హౌస్ ఉందనుకోండి, సౌత్కి పెట్టుకోండి, వెస్ట్ కూడా వేసుకోండి, తప్పేం లేదు. అంటే వాటర్ ట్యాంక్ను
నైరుతి భాగంలో పెట్టడం వల్ల తప్పు లేదండి. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, సార్ నైరుతి వాటర్ జోన్ కదండి, వాటర్ అక్కడ పెట్టడం వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకే అక్కడి నుంచి మార్చండి అని చెప్తారు. కానీ ఇక్కడ వెయిట్ యాంగిల్ అండి, మనం ఇక్కడ వెయిట్ కోసం మాత్రమే పెడుతున్నాము. బరువుని ఇక్కడ పెట్టడం వల్ల లాభాలు ఎక్కువగా వస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ బరువు పడుతుందో ఈశాన్యము డౌన్ అవుతుందండి. ఈశాన్యం డౌన్ అయితే బలం, ఇక్కడ బరువు పెరిగితే బలం. చూడండి, మీరు కంపేర్ చేయండి. ఇక్కడ ఈశాన్యంలో వాటర్ కిందికుంటే బలం, బాయి కిందికుంటే బలం, అంటే లోనికి ఉండాలి. ఇది పైకి ఉండడం వల్ల ఇక్కడ నైరుతి బలం వస్తుంది. నైరుతి డౌన్ అయితే బలం ఉండదు, ఈశాన్యం డౌన్ అయితే బలం వస్తుంది, నైరుతి పైకి ఉంటే బలం వస్తుంది. సో దీనికి ఇది ఆపోజిట్, దీనికి ఇది ఆపోజిట్, ఒకదానికొకటి ఆపోజిట్ అనమాట. సో ఈ పాయింట్ మీరు గమనించి మీ ఇంట్లో వాటర్ ట్యాంకును ఈ విధంగా అమర్చుకోండి. అదేవిధంగా ఇంట్లో రాగి చెంబును కూడా నేను చెప్పిన విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఇంటికి వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నానండి.